సో మనం డిస్కస్ చేసే థెవెనిన్స్ థియరంలో సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, సో డిటర్మైన్ ద పవర్ అబ్జార్బ్డ్ బై 5 ఓం రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏడ కనుక్కోవాలంటే, సో పవర్ అబ్జార్బ్డ్ బై 5 ఓం రెసిస్టెన్స్ దగ్గర పవర్ అబ్జార్బ్డ్ అనేది కనుక్కోవాలంట. ఓకేనా, 5 ఓమ్స్ దగ్గర. సో ఇది ఈ పాయింట్ దగ్గర మనం కనుక్కోవాలి. ఈ 5 ఓమ్స్ దగ్గర పవర్ అబ్జార్ప్షన్ అనేది కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. అక్రాస్ ఆ ఓపెన్ సర్క్యూట్ దగ్గర థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కుంటాం, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. దాని బేస్ చేసుకుని ఫైనల్గా మళ్ళీ ఏం చేస్తాం, అదే రెసిస్టెన్స్ మనం ప్లేస్ చేసుకొని అక్కడ వచ్చే కరెంట్ కానీ వోల్టేజ్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ పవర్ అబ్జార్ప్షన్ అనేది కనుక్కుంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తారంటే, ఈ 5 ఓమ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసుకుంటాం, ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు నాకు ఈ సర్క్యూట్ ఏమవుతుందంటే, ఇక్కడ సో నేను సర్క్యూట్ మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఇదేమో 8 ఆంపియర్స్, ఇది 1 ఓం, ఇది 2 ఓమ్స్, ఇది 3 ఓమ్స్, ఇది 4 ఓమ్స్, ఇది కరెంటు, ఇది 16 ఆంపియర్స్ కరెంటు. ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ చేసాం. అయితే ఈ పాయింట్ దగ్గర మనకి ఏం కావాలా, VTH వాల్యూ అనేది కావాలి. సో కాబట్టి ఇదేంటి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకేనా. అక్రాస్ VTH ఏదైతే నాకు 5 ఓమ్స్ ఉందో ఆ 5 ఓమ్స్ దగ్గర థెవెనిన్స్ వోల్టేజ్ కావాలి. దీని వాల్యూ ఎంత అంటే నాకు 16 వోల్ట్స్. సో ఇదన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 16 ఆంపియర్స్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ 16 ఆంపియర్స్ కరెంట్ అనేది ఇలానే పాస్ అవుతుంది, అంతేనా. ఇక్కడ పాస్ అవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. సో కాబట్టి ఇదే కరెంట్ అనేది ఇలా పాస్ అనేది, అంటే అప్ టు ఈ 1 ఓంలో కూడా పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే నాకు 16 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 4 ఓమ్స్లో పాస్ అయ్యే కరెంట్ కూడా 16 ఆంపియర్స్ పాస్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ 8 ఆంపియర్స్ దగ్గర ఈ ఎంటరింగ్ కరెంట్ ఎంత అవుతుందంటే నాకు 16 ఆంపియర్స్ అనేది కరెంట్ పాస్ అవుతుంది. మరి ఇక్కడ 16 ఆంపియర్స్ కరెంట్ పాస్ అయినప్పుడు ఒక బ్రాంచ్లో 8 ఆంపియర్స్ అన్నప్పుడు ఈ బ్రాంచ్లో ఎంత కరెంట్ పాస్ అయినట్టు, ఇంకా ఇక్కడ ఎంటరింగ్ ఏమో 16, ఒక దాంట్లో 8 అయినప్పుడు ఇంకో దాంట్లో ఎంత పోతున్నట్టు, 8 ఆంపియర్స్ పోయినట్టు, అంతేనా. ఇక్కడ ఎంటర్ అయ్యేది 16 ఆంపియర్స్ ఎంటర్ అవుతుందమ్మా. ఒక బ్రాంచ్లో 8 ఆంపియర్స్ పాస్ అవుతుందంటే ఇంకో బ్రాంచ్లో ఎంత పాస్ అయినట్టు, 8 ఆంపియర్స్. కాబట్టి ఈ రెండు ఈ నోడ్కి వచ్చేసరికి ఇదేమో 8, ఈ బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుందంటే నాకు 8 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి ఇది ఒక 8, ఇందులో పాస్ అయ్యే కరెంట్ 8, టోటల్ వచ్చేసరికి 16, మళ్ళీ 16 ఆంపియర్స్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో కాబట్టి వాటి వాల్యూస్ ఇప్పుడు మనం నోట్ చేసుకుందాం. అంటే ఈ బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్ కూడా 16 ఆంపియర్స్ కరెంటే పాస్ అవుతుంది. సో కాబట్టి ఇందులోనేమో 8 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా, ఇలా సర్క్యులేట్ అవుతుంది అది. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు 8 ఆంపియర్స్ కరెంట్ ఇందులో పాస్ అవుతుందో, సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే, అక్రాస్ 2 ఓమ్స్ దగ్గర, సో 2 ఓమ్స్ దగ్గర కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, లీవ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్. సో 8 2 దగ్గర ఎంత అవుతుంది, 16 వోల్ట్స్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే అందులో పాస్ అయ్యే కరెంట్ 8, రెసిస్టెన్స్ వాల్యూ 2, 8 2 ద 16 వోల్ట్స్. అదేవిధంగా అక్రాస్ 3 ఓమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎంటరింగ్ కాబట్టి పాజిటివ్, ఇది లీవింగ్ కాబట్టి నెగిటివ్. సో అక్రాస్ 3 ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు 8 3 ద 24. సో 24 వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ VTH వాల్యూ మాత్రం కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ లూప్కి ఏం చేస్తాను, KVL అనేది అప్లై చేసుకుంటాను. ఓకేనా. ఓన్లీ ఆ ఫస్ట్ లూప్ మాత్రం మనం KVL అనేది అప్లై చేసుకుంటాం. సో KVL అప్లై చేసినప్పుడు ఇక్కడ నాకు స్టార్టింగ్ కరెంట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇప్పుడు మన కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది -16. నెక్స్ట్ ఇక్కడ 1 ఓం దగ్గర, ఈ 1 ఓం దగ్గర కరెంట్ ఏమో 16, రెసిస్టెన్స్ వాల్యూ 1, అంటే 16 × 1 ఏమవుతుంది, 16 వోల్ట్స్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఓమ్స్ దగ్గర 16 వోల్ట్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ VTH, నెక్స్ట్ ఇలా మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది, అంటే ఈ లూప్లో ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా, ఇలా సర్క్యులేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ 1 ఓం దగ్గర కూడా ఎంత వస్తుందంటే నాకు ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, లీవ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్. సో 16 × 1 అంటే 16 వోల్ట్స్, 16 వోల్ట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే.
సో ఇప్పుడు నాకు ఆ లూప్కి నేను కేవీఎల్ అప్లై చేసుకున్నప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ సో -16 ప్లస్ 16. సో -16 అనేది వోల్టేజ్ సోర్స్. 1 ఓమ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందంటే 16. నెక్స్ట్ 2 ఓమ్స్ దగ్గర వోల్టేజ్ వచ్చేసరికి 16. నెక్స్ట్ VTH వాల్యూ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు 16 గెట్ క్యాన్సిల్. నాకు థెవెనియన్స్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే ఇక్కడ నాకు 16 వోల్ట్స్ అనేది వచ్చింది. ఇది VTH వాల్యూ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, RTH వాల్యూ అనేది కావాలి, థెవెనియన్స్ రెసిస్టెన్స్ అనేది కావాలి. సో థెవెనియన్స్ రెసిస్టెన్స్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాం, వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాం, అదే కరెంట్ సోర్స్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఈ 2 కండిషన్స్ అప్లై చేసుకొని పై సర్క్యూట్ మనం ఏం చేస్తామంటే చేంజెస్ చేస్తాం అన్నమాట. సో చేంజ్ చేసినప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో 8 ఆంపియర్స్ ఎలాగో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి సో ఇక్కడ నాకు ఇదేమో ఒక రెసిస్టర్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టర్, ఇది 8 ఆంపియర్స్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అది ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ ఇక్కడ 16 ఆంపియర్స్ కూడా ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అది ఓపెన్ సర్క్యూటే, ఇది ఓపెన్ సర్క్యూటే. సో ఇది RTH వాల్యూ ఇక్కడ కనుక్కోవాలి మనము. సో ఇదన్నమాట వచ్చేది. సో దీని వాల్యూ ఎంత అంటే 1 ఓమ్, దీని వాల్యూ ఎంత అంటే 2 ఓమ్స్, దీని వాల్యూ 3 ఓమ్స్, దీని వాల్యూ 4 ఓమ్స్. ఇది ఎట్ట ఓపెన్ సర్క్యూట్ అవుతుంది ఇది. సో కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మనం కనుక్కోవాల్సిన అక్రాస్ RTH వాల్యూ మాత్రమే. సో కాబట్టి ఈ సర్క్యూట్ నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎలాగ ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఈ పోర్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఈ పోర్షన్ని ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ లూప్ మాత్రం కావాలి, RTH అనేది ఈ లూప్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా, అది ఎట్లా ఎందుకని ఆ 4 ఓమ్స్ 3 ఓమ్స్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి అవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సో నాకు ఫ్రంట్ సైడ్ 1 ఓమ్ 2 ఓమ్స్ అనేవి దానికి ఒక లూప్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి RTH మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ RTH వాల్యూ అన్నప్పుడు ఈ 2 ఓమ్స్ 1 ఓమ్ ఎలా కనెక్ట్ అయినాయి, సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో మరి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు నాకు RTH వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ సో RTH వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 1 + 2 అంటే దీని వాల్యూ ఎంత 3 ఓమ్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు VTH వాల్యూ 16, RTH వాల్యూ 3 ఓమ్స్. సో కాబట్టి నాకు ఇప్పుడు సర్క్యూట్ ఏమవుతుందంటే సో మనం ఏం చేస్తాము జనరల్గా ఇది VTH, అదేవిధంగా ఇది RTH. సో మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేసుకుంటామో దాన్ని జనరల్గా ఏమనుకుంటామంటే మనము RL అనుకుంటాం. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ I కావాలనుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే మనము VTH బై లోడ్ రెసిస్టెన్స్ ప్లస్ RTH తీసుకుంటాం. ఇక్కడ RL అంటే ఏంటంటే ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఉంటుందో అది. ఓకేనా, అది అంటే ఇక్కడ మనకు 5 ఓమ్స్ దగ్గర కనుక్కోమన్నాడు కదా, అది లోడ్ రెసిస్టెన్స్ అన్నమాట. అది ఎంతమంది ప్రాబ్లంలో 2 ఓమ్స్ కనుక్కోమన్నాడు కదా, అది లోడ్ రెసిస్టెన్స్ అన్నమాట అలాగా. సో కాబట్టి ఇప్పుడు బేస్ మనకు వచ్చిన వాల్యూస్ ప్లేస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది, ఇక్కడ VTH వాల్యూ 16 వోల్ట్స్ వచ్చింది కాబట్టి 16. అదేవిధంగా ఈ యొక్క RTH వాల్యూ ఎంత వచ్చింది, నాకు 3 ఓమ్స్ అనేది వచ్చింది, అంతేనా 3 ఓమ్స్. ఆడ RL వాల్యూ ఎంత 5 ఓమ్స్, ఇది 5 ఓమ్స్. సో ఇది అయితే ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ ఏమవుద్దు నాకు అంటే ఇక్కడ I = 16/3 + 5. సో ఎంత అవుద్ది ఇది 16/8 అంటే 2 ఆంపియర్స్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే I వాల్యూ అంటే నాకు 2 ఆంపియర్స్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం కనుక్కోమన్నది కరెంట్ కాదు, సేమ్ కనుక్కోమన్నాడు పవర్ అనేది కనుక్కోమన్నాడు. సో పవర్ అబ్జార్బ్డ్ బై ది 5 ఓమ్స్ రెసిస్టెన్స్, 5 ఓమ్ రెసిస్టెన్స్. సో జనరల్గా పవర్ అబ్జార్బ్డ్ అన్నప్పుడు ఏమొస్తుంది అంటే నాకు I²R వస్తుంది, I²R. సో కాబట్టి పవర్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ అంటేనేమో 2 కాబట్టి 2², రెసిస్టర్ వాల్యూ 5 అంటే సో 2² వాల్యూ ఎంత 4 × 5 అంటే ఎంత వస్తుంది నాకు ఇది 20 వాట్స్ అన్నమాట.
సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి పవర్ అబ్జార్బ్డ్ ఎంత అంటే నాకు 20 వాట్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే థెవెనిన్స్ థియరమ్ యూస్ చేసుకొని ఈ పవర్ అబ్జార్ప్షన్ అనేది కనుక్కుంటాం. ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?